జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఉద్యోగ విజయోత్సవం అచీవ్మెంట్స్ డే గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఉద్యోగాలు పొందిన కళాశాల విద్యార్థులకు సర్టిఫికేట్ తో పాటు మెమంటోలను వెంకటరమణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా పాలిసెట్ కోర్సులో శిక్షణ పొందవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు 9491481825 కు గాని 9440760060 నెంబర్లను గాని సంప్రదించాలని అన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష సైతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే ఉంటుందని అన్నారు. ఈ నెల 25వ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ పాలిసెట్ పరీక్ష రాస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. డిప్లొమా చేసిన విద్యార్థికి రాణింపు వస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సులపై ప్రజల్లో అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్యాంపస్ ఎంపికలోనే ఉపాధి పొందే అవకాశం ఉన్న కోర్సులు పాలిటెక్నిక్ ఉంటుందని అన్నారు. ఆ దిశగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలని, పాలిసెట్ పరీక్ష రాయించాలని కోరారు. అలాగే ఎక్స్ట్రా మీరు ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ పాలిసెట్ కోచింగ్ నేను ముందు చెప్తాను, నెక్స్ట్ ఐటమ్ చెప్తాను దాని గురించి. అయితే ఈ పాలిసెట్ కోచింగ్ సెంటర్ వచ్చేసాను కదా, దానికి అనుగుణంగా మేము ఫ్రీ పాలిసెట్ కోచింగ్ ఇస్తున్నాం. 4వ తారీఖు 4 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు. ఇక్కడ ఉండే స్టాఫ్ హైలీ క్వాలిఫైడ్. వాటి టీచింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. అంటే మేము ప్రైవేట్ కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఈ జిల్లాలో కాకుండా ఈ జిల్లాకి చెందినటువంటి ఏలూరు పక్క డిస్ట్రిక్ట్స్ వెస్ట్ గోదావరి పాత వెస్ట్ గోదావరి, అక్కడ ఈస్ట్ గోదావరి మమ్మల్ని ఇన్స్పెక్షన్ చేస్తారు ప్రైవేట్ పాలిటెక్నిక్. అక్కడ మేము చూస్తూ ఉంటాం ప్రతి ఇయర్ వెళ్ళినప్పుడు స్టాఫ్ కంప్యూటర్స్ ల్యాబ్స్ అని ఏమంటాం. యాక్చువల్గా మాకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ల్యాబ్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతం ఉంటాయి. ఫుల్ క్యాలిబ్రేషన్, తర్వాత ఎక్సలెంట్ స్టాఫ్ అలా ఉంటాయి. అటువంటి మనకి ల్యాబ్స్ డెమోన్స్ట్రేషన్స్ ఫాలో వచ్చేస్తాయి. అక్కడ ప్రైవేట్ పాలిటెక్నిక్ వెళ్ళినప్పుడు స్టాఫ్ ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు. మళ్ళీ కొత్త లిస్ట్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ లో. కాబట్టి దయచేసి ప్రజలందరికీ అర్థమయ్యేట్టు మనం చెప్పగలిగితే స్టాఫ్ అంతా ఎక్సలెంట్గా ఉంటారు. ల్యాబొరేటరీస్ చాలా చోట్ల కొత్త వచ్చేస్తున్నాయి. త్వరలో ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తే ఇంకా పాలిటెక్నిక్ చాలా బాగుంటుంది. పైగా పాలిటెక్నిక్ మేము చదివేటప్పుడు ఎంత